నమస్కారం. లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ రామకృష్ణ నిహాన్ గారు ఉన్నారు. మరి మీరు కూడా న్యూమరాలజీ కరెక్షన్ తీసుకోవాలి అనుకుంటున్న న్యూమరాలజీకి సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నప్పటికీ నేరుగా రామకృష్ణ నిహాన్ గారితో మాట్లాడొచ్చు. ప్రతి సమస్య ఏదైనప్పటికీ కూడా శాశ్వత పరిష్కారం న్యూమరాలజీలో దొరుకుతుంది అంటున్నారు రామకృష్ణ నిహాన్ గారు. వారితో మాట్లాడాలి అనుకుంటున్నట్లయితే స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేసి మీరు లైవ్లోనే మాట్లాడి మీకున్నటువంటి సమస్యలు తెలియజేసి పరిష్కారాలు తెలుసుకోవచ్చు. నమస్కారం అండి నిహాన్ గారు. నమస్కారం. రామకృష్ణ నిహాన్ గారు, చాలా మంది చిన్నప్పటి నుంచి చాలా బాగా చదువుతారు, మంచి మంచి మార్కులు వస్తాయి, ర్యాంక్స్ వస్తూ ఉంటాయి. కానీ ఉద్యోగం విషయానికి వచ్చేసరికి వాళ్ళకి ఎందుకనో ఉద్యోగం రాదు, నిరుద్యోగులుగానే ఉండిపోతూ ఉంటారు. ఇలాంటి జరగడానికి కారణం ఏంటంటారు? ఓకేనమ్మా, చిన్నపిల్లలు పుట్టినప్పటి నుండి ఫస్ట్ క్లాస్ నుండి యాక్చువల్గా వాళ్ళు పీజీ పూర్తి చేసే వరకు వాళ్ళ ఒక మంచి ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. తర్వాత ఉద్యోగ విషయానికి వచ్చేస్తే ఉద్యోగం సరిగా అంటే వాళ్ళకి కరెక్ట్గా దొరకడం లేదు. ఎందుకు దొరకడం లేదు అంటే వీళ్ళది డేట్ ఆఫ్ బర్త్ మీద, అంటే ఫస్ట్ వీళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండడం. డేట్ ఆఫ్ బర్త్లో డెస్టినీ నెంబర్ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ అండ్ డెస్టినీ నెంబర్ ఉంటుంది. అయితే ఈ బర్త్ నెంబర్లో కాంబినేషన్ అనేది 100% చక్కగా ఇవ్వాలి. బర్త్ నెంబర్లో కాంబినేషన్ ఇవ్వడం వల్ల డేట్ ఆఫ్ బర్త్ అనేది చక్కగా ఉండడం వల్ల వాళ్ళు పీజీ వరకు యాక్చువల్గా చదువుతారు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అంటే పీజీ అంటే ఒక 22 ఇయర్స్ తర్వాత ఈ బర్త్ నెంబర్ నుండి డెస్టినీ నెంబర్కు రావడం జరుగుతుంది. తద్వారా వాళ్ళకు జాబ్ అనేది అంటే చేంజ్ అయిపోతుంది. అంటే న్యూమరికల్ నెంబర్స్ వచ్చేసి చేంజ్ కావడం జరుగుతుంది. తద్వారా వాళ్ళు ఏ పని చేసినా కూడా సక్సెస్ అనేది ఉండకపోవచ్చు. కాబట్టి ఫస్ట్ బర్త్ నెంబర్కి చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ డెస్టినీ నెంబర్లో చూడడం ద్వారా వాళ్ళకు లక్కీ టైం అనేది కూడా రావడం జరుగుతుంది. ఓకే అండి, చాలా బాగా చెప్పారు. మొదటి కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తామండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి. మీ పేరు చెప్పండి. మా పేరు శ్రావంతి అండి. శ్రావ్య? శ్రవంతి అండి. శ్రవంతి గారు, టీవీ వాల్యూమ్ తగ్గించుకోవాలండి, లేదంటే ఫోన్ లైన్ కట్ అయిపోతుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు శ్రవంతి? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జనవరి 6, 1994 అండి. జనవరి 6? అవునండి. 6 జనవరి జనవరి 1994 అండి. 94. నేను ఎంఎస్సీ ఫిజిక్స్ చదువుతున్నానండి. శ్రవంతి గారు ఏ టైంలో పుట్టారు? నైట్ 11:30 పుట్టానండి. 11:30. ఓకే, ఏం చేస్తున్నారు, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నేను రేణుకా అండి. ఓకేనా, చెప్పండి. ఎంఎస్సీ చేస్తున్నానండి. ఎంఎస్సీ ఫిజిక్స్ చదువుతున్నాను. నా పేరులో మార్చుకోవాల్సింది ఏమైనా ఉందా అండి? అందరూ శ్రవంతి అని పిలుస్తున్నారా మిమ్మల్ని? అందరూ శ్రవంతి అని పిలుస్తారండి. ఓకే అండి, మీకోసం చెప్తున్నారు, వినండి మరి. ఓకే శ్రవంతి గారు, 1 నుంచి 99 వరకు నాకు 3 సంఖ్యలు చెప్పమ్మా. హలో, ఫోన్ లైన్ కట్. 3 సంఖ్యలు చెప్పండి. 1 నుండి 99 వరకు. శ్రవంతి గారు, మీరు లైన్లో ఉన్నారా? రైట్ అమ్మా. ఓకేనండి, శ్రవంతి అనే పేరులో లాస్ట్కు ఐ ఉండడం వల్ల వీళ్ళకు ఆరోగ్య సమస్యలే కానీ ఒక సమస్య తర్వాత ఒక సమస్య ఉత్పన్నమవుతుంది. వీళ్ళ లైఫ్ ఏ విధంగా ఉంటుందంటే, ఒక తారాజువను కనుక మనం వెలిగించేది ఉంటే ఒకటేసారి ఆ తారాజువ వెలుగు ప్రకాశవంతమైన వెలుగునిచ్చేసి ఒకటేసారి చీకటిగా అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ 28 ఉన్న సిరీస్ యొక్క ప్రాముఖ్యత అనేది అదమ్మా. ఈ శ్రవంతి అనే పేరులో లాస్ట్కి ఐకి బదులు వై పెట్టుకోండి అమ్మా. తర్వాత SRRAVANTHY శ్రవంతి అని చెప్పేసి 30 సార్లు రాయాలమ్మా. 30 రోజులు రాయాలి. 30 రోజులు రాస్తే ఒక కోర్స్ అనబడుతుంది. అలా ఒక 10 కోర్సెస్ రాస్తే సరిపోతుందమ్మా. మళ్ళీ రిపీట్, SRRAVANTHY శ్రవంతి అని 30 సార్లు రాస్తే సరిపోతుందమ్మా. లక్కీ నెంబర్ వచ్చేసి 5, 8. లక్కీ డేస్ వచ్చేసి ఫ్రైడే ఆర్ మండే ఆర్ సాటర్డే. లక్కీ కలర్ వచ్చేసి వైట్ కలర్ అండ్ బ్లూ కలరు, చాలా చక్కటి కాంబినేషన్ అమ్మా మీకు. తర్వాత స్టోన్ వచ్చేసి డైమండ్ కానీ ముత్యం కానీ పెట్టుకోండి అమ్మా. చాలా చక్కటి ఫలితాలు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. డైరెక్షన్ వచ్చి వెస్ట్ నైరుతి అమ్మ. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్ తల్లి.
మరి రామకృష్ణ నిహాన్ గారు, చాలా మంది రైతులు ఎంతో కష్టపడి పంటలు పండిస్తూ ఉంటారు, ఎంతో ఆశపడుతూ ఉంటారు. అయినప్పటికీ వాళ్ళకి సక్సెస్ లేక చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకునే నేపథ్యాలు మనం చూస్తున్నాం. అలాగే కొంతమంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు, విదేశాలకు వెళ్ళి కూడా ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు, కానీ వాళ్ళు కూడా సక్సెస్ కాకుండా ఉంటారు. ఇలా ఒక మనిషి జీవితంలో సక్సెస్ కాకుండా ఉండడానికి కారణాలు ఏమని అనుకోవచ్చు అంటారు? ఓకేనమ్మా, మనకు ముఖ్యంగా రైతులు వచ్చేసి నేను చాలా పేపర్లలో చాలామందిని చూశాను. ఒక ఊళ్ళో వడగళ్ళ వాన వస్తే ఒక ఊళ్ళో ఒక 100 మంది రైతులు ఉంటారు. ఆ 100 మంది రైతులో ఆ వడగళ్ళ వానలో వచ్చి ఆ పంటలు కొట్టుకపోయిన శాతం ఒక 30% వేసుకుంటే, అదే ఊరిలో ఆ ఊరిలోనే వర్షం వస్తుంది. ఆ వర్షం వస్తే కొందరికి రైతులకు మేలు చేయడం ఏంటి, కొందరి రైతులకు మామూలుగా లాస్ అవ్వడం ఏంటి, అంటే పంట నష్టంలో. అంటే పక్కన ఉన్నవాడి పొలం చాలా బాగుంటుంది, తర్వాత ఈ వర్షానికి ఇక్కడ ఇతని పంట పొలం వచ్చేసి లాస్ కావడం జరుగుతుంది. ఎందుకు అంటే వీళ్ళు పంట వేసేటప్పుడు, అంటే భూమిలో మొలకలు వేసేటప్పుడు వీళ్ళు అంటే వీళ్ళ పేరులో ఉన్న న్యూమరికల్ నంబర్కు నామ సంఖ్యలు అనేటివి ఉంటాయమ్మా. దీంట్లో అదృష్ట సంఖ్యలలో, అదృష్ట తేదీలలో వీళ్ళు పెట్టకపోతే ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది జరగవచ్చు. అదేవిధంగా లక్షలు ఖర్చు పెట్టుకొని మనకి ఇక్కడ ఆపరేషన్స్ చేయించుకుంటారు. ఇక్కడే కాదని చెప్పేసి విదేశాలలో కూడా ఆపరేషన్స్ చేసుకుంటారు. అందరికీ సక్సెస్ రేట్ ఎందుకు లేదు? మంచి డాక్టర్స్, ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఆ డాక్టర్స్ ఒక డాక్టర్ ఎక్స్పర్ట్ అయితే 10 ఆపరేషన్లు చేయడం ద్వారా 10 ఆపరేషన్లలో కూడా కొన్ని సక్సెస్, కొన్ని ఫెయిల్యూర్. ఎందుకు అవుతారంటే డాక్టర్లు మంచివారు కాదంటే 100% వాళ్ళకు ఒక మంచి జెన్యున్ గల డాక్టర్లు అయితేనే వాళ్ళకి ఆ సర్టిఫికెట్ రావడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళలో కూడా లక్కీ సంఖ్యలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ లక్కీ సంఖ్యల ద్వారా వాళ్ళు ఏ పని చేసినా కూడా సక్సెస్ అనేది, మీరు ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకున్నా కూడా సక్సెస్ అవుతుందమ్మా ఆపరేషన్. కాకపోతే మన న్యూమరికల్ నంబర్, మన పేరులో లక్కీ సంఖ్యలు ఏమేమి ఉన్నాయి ఇవి కూడా అవగాహన చేసుకొని మరి లక్కీ సంఖ్యలలో ఆపరేషన్ చేయించుకుంటే చాలా చక్కటి రిజల్ట్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా రైతులు వచ్చేసి వాళ్ళు అవగాహన లోపం, ఉదాహరణకి ఏదైనా పంట వేశారనుకోండి, ఉదాహరణకి కూరగాయల పంట వేస్తే బిట్టర్ గార్డ్, కాకరకాయ, ఇతని పేరులో నెంబరు కాకరకాయను, జస్ట్ కాకరకాయ అనే వర్డును అంటే ఆ వెజిటేబుల్ను కూడితే వచ్చే న్యూమరికల్ నెంబర్ వచ్చేసి 5 అవుతుంది. ఈ రైతు నెంబర్లో ఉన్న న్యూమరికల్ నెంబర్ వచ్చేసి 4. పూర్తి క్వైట్ ఆపోజిట్. కాబట్టి తనకు అనుభవం ఉన్న, ఆ పంట పొలంలో అనుభవం ఉన్నా కూడా ఎంత మంచి ఎరువులు వేసినా కూడా సక్సెస్ అనేది కాదమ్మా. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవడం ద్వారా అన్ని మంచి ఫలితాలు కూడా రావడం జరుగుతుందమ్మా. ఓకే అండి, మరో కలర్తో మాట్లాడదాం. హలో అండి, నమస్తే, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము రంగారెడ్డి డిస్ట్రిక్ట్ తాండూరు అండి. మీ పేరు? ఉషారాణి. ఉషారాణి గారు, ఎవరికోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/11/1965. 65. ఉషారాణి గారు, అందరూ ఏమని పిలుస్తున్నారు మిమ్మల్ని? ఉషా అని పిలుస్తారండి. ఏ టైంలో పుట్టారు? 3:30 మధ్యాహ్నం 3:30కి పుట్టారు. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఏం చేస్తున్నారు మీరు? ఏం లేదండి, నాకు 3 అమ్మాయిలు కానీ కొంచెం ఆరోగ్యము, ఇంట్లో సమస్యలు అన్నీ అన్ని సమస్యలు ఉన్నాయి. ఓకే అండి, మరి మీ గురించి చెప్తున్నారు, వినండి. ఉషారాణి గారు, మీరు 6వ తారీఖు పుట్టారు. 6వ తారీఖు వచ్చేసి 6 శుక్రుడమ్మ, శుక్రస్థానంలో పుట్టారు. కాబట్టి మీకు ఈ కాంబినేషన్ లెటర్ అనేది ఉషారాణి. 9-11 అండి. ఏంటండి? 9-11-1965. 9-11. ఉషారాణి గారు, డేట్ ఆఫ్ బర్త్ 9-11-1965 కదండి? అవును మేడం. ఓకే, జస్ట్ వెయిట్ అమ్మా, ఒక్క నిమిషం ఉండండి. ఉషారాణి గారు, చెప్పండి. ఏం చేస్తున్నారన్నారు? మేము హౌస్ వైఫే, వేరేం పనులు చేయట్లేదు? ఏం చేయట్లేదండి, ప్రైవేట్ గా టీచర్ పని చేశాను, ఇప్పుడు మానేశాను, కొంచెం ఆరోగ్యం బాగాలేదన్న. చెప్తున్నారు. ఉషారాణి గారు, మీకు ఉషారాణి గారు అనే పేరులో లాస్ట్కి నేను ఇంతకుముందు కూడా కాలర్కు చెప్పడం జరిగింది. లాస్ట్కి అయి ఉండడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని కూడా నేను చెప్పడం జరిగింది. తర్వాత ఉషారాణిలో మీరు 9వ తారీఖు పుట్టారు. 9వ తారీఖు అంటే కుజ ప్రభావం మీ మీద ఉండడం వల్ల అనేక సమస్యలు రెక్టిఫై అవుతున్నాయి. తర్వాత మీరు ఏ పని చేసినా కూడా దానికి రివర్స్గా కావడం ద్వారా మీరు ఏ పని తలపెట్టలేకపోతున్నారని కూడా మనకి ఇక్కడ చెప్పవచ్చు. కాబట్టి ఉషారాణి అనే పేరులో USHHARAANY ఉషారాణి అని చెప్పేసి 32 టైమ్స్ రాసుకున్నామ్మా, సరిపోతుంది. 32 డేస్ అలా రాస్తే ఒక కోర్స్ అంటారు, అలా ఒక 10 కోర్సెస్ రాస్తే సరిపోతుందమ్మా. ఉషారాణి గారు,
తర్వాత మీకు వచ్చేసి లక్కీ నంబర్ వచ్చేసి 5 కానీ 8, తర్వాత లక్కీ డేస్ వచ్చి ట్యూస్డే, సండే ఆర్ మండే, తర్వాత లక్కీ డేట్స్ 1, 2, 9, 10, 18, 27, కలర్ వచ్చేసి ఎల్లో వైలెట్, తర్వాత లక్కీ స్టోన్ వచ్చేసి ఎల్లో సఫైర్, కనకపుష్యరాగం, మోర్ దెన్ 2 క్యారెట్స్ ఉండాలమ్మా. రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కు ధరించండి, సరిపోతుందమ్మా. డైరెక్షన్ వచ్చి ఈశాన్యం. ఓకే, ఆల్ ద బెస్ట్ అమ్మా. రామకృష్ణ హాని గారు, మరి మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాలి, జాతీయ పరిశీలన చేయించుకుని పేరులో కరెక్షన్స్ తీసుకోవాలి అనుకునే వారికి మీరు ఎక్కడ అందుబాటులో ఉంటున్నారు? పర్యటనలు ఏమైనా చేస్తున్నారు? వాటి వివరాలు చెప్పండి. పర్యటన వివరాలు వచ్చేసి 19వ తారీఖు హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది, 20వ తారీఖు వరంగల్లో ఉండడం జరుగుతుంది, 21 ఖమ్మంలో, 22 కరీంనగర్ అండ్ నిజామాబాద్లో, 24 రాజమండ్రి, 25 వైజాగ్, 26 గుంటూరు, తర్వాత 27 అనంతపూర్ అండ్ ధర్మవరం, 28 బెంగళూరు, 29 నెల్లూరు. అదేవిధంగా మీకు ఒక అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అన్ని సమస్యలతోనే ప్రాబ్లమ్స్తోని ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక నదీ ప్రవాహం కనుక మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక ఒక నదీ ప్రవాహాన్ని తీసుకుంటే, నదీ ప్రవాహం ఏ విధంగా దానికి ఎదురు ఈదడం ద్వారా, అంటే మన జీవితంలో కూడా మనం ఎదురు ఈదడం ద్వారా కూడా మనకు ఆ టైం అనేది వేస్ట్ అవుతుంది. అంటే మనం ఒక నదికి ఎదురుగా వెళ్తే అంటే మనం ఈదితే మనకు టైం అనేది వేస్ట్ అవుతుంది, లక్ష్యం అనేది కూడా చాలా లేటుగా ప్రాసెస్గా ఉంటుంది. అంటే అన్ని పేర్లు అంటే బర్త్ నెంబర్స్ చక్కగా ఉంచుకొని కూడా ఆ పేరు అనేది చక్కగా లేకపోతే వాళ్ళకు ఎదురీతే అవుతుంది. కాబట్టి ప్రవాహం ఎటు సైడ్ వెళ్తుందో అటు సైడే వెళ్తే బాగుంటుందని నా యొక్క ఆలోచన. అదేవిధంగా పేరులో అదృష్ట సంఖ్యలు పెట్టుకొని మనం ప్రవాహం ఎటు వెళ్తే అటు వెళ్ళడం బెస్ట్. మనకు దురదృష్ట సంఖ్యలు పెట్టుకొని ప్రవాహం వైపు ఎదురుతూ చూడడం అది అవివేకం అండి. ఓకే అండి, మరో కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సత్యనారాయణ గారు, ముందు అర్జెంటుగా మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసుకోవాలి, లేదంటే ఫోన్ లైన్ కట్ అయిపోతుందండి, మీరు మాట్లాడలేరు. సత్యనారాయణ గారు, ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా బాబు గురించి మేడం. ఎవరి కోసం అండి? మా బాబు గురించి అండి. బాబు గురించి. ఓకే, పేరు చెప్పి పుట్టిన తేదీ చెప్పండి. 5/4/2014. 5/4/2014. 2014. చిన్న పిల్లవాడు, 1.5 మంత్. ఓకే, బాబుని ఏమని పిలుస్తున్నారు? ఇంకేం పేరు పెట్టలేదు మేడం, అదే కనుక్కుందామని. రాత్రి 3:50. ఓకేనండి, ఓకే. మరి బాబుకి పేరు పెట్టడం అంటే లైవ్ లో చాలా కష్టంతో కూడుకున్న పని. మీరు కొన్ని పేర్లు సెలెక్ట్ చేసుకుని రామకృష్ణ నిహాన్ గారిని మీరు వ్యక్తిగతంగా కలిసి ఈ డేట్ ఆఫ్ బర్త్ కి బాబు పేరు ఏది సూట్ అవుతుందో తెలుసుకుంటే బాగుంటుంది. అయినా నిహాన్ గారితో మీరు మాట్లాడండి, ఇప్పుడు చెప్తారు. ఏ టైంలో పుట్టాడు బాబు? బాబు ఏ టైంలో పుట్టాడండి? 3:50 రాత్రి. ముద్దు పేర్లు పెట్టేమని పిలుస్తున్నారా? ఆయుష్ అంటున్నా మేడం. ఆయుష్ బాగుంటుందా? ఆయుష్. ఓకే అండి, మీకోసం చెప్తున్నారు, వినండి. ఓకే సార్, బాబు 5వ తారీఖు పుట్టాడు కాబట్టి 5 వచ్చేసి మంచి సంఖ్యాబలం ఉన్న పేరు. 5 వచ్చేసి బుధుడు అండి. బుధుడు మంచి సంఖ్యాబలం అనేది ఇస్తే బాబుకి చక్కటి ఫలితాలు కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి బాబు 5లో పుట్టాడు కాబట్టి మంచి ఉజ్వల భవిష్యత్తు అనేది కూడా తనకి ఉంటుంది. కాబట్టి బాబుకి ఒక మంచి పేరు పెడుతున్నానండి. ఈ పేరు ప్రకారం మీరు బాబుని పిలిచినా కూడా ఈ బాబుకి పేరు పెట్టడంతోనే గ్రాఫ్ అనేది ఫామ్ అయిపోతుంది. కాబట్టి మంచి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వండి సార్. తనకి మంచి పిల్లాడికి మంచి స్కూల్లో కానీ జాయిన్ చేయిస్తే చాలా చక్కటి రిజల్ట్స్, క్లాస్లో ఫస్ట్ వచ్చే ఛాన్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఈ బాబు ఎప్పటికీ నంబర్ 1గానే ఉంటాడు. నేను ఫస్ట్ లైవ్లో పేరు పెడుతున్నాను కాబట్టి శ్రీచరణ్, SRICHARAN, శ్రీచరణ్ అని పేరు పెట్టండి. ఆల్ ద బెస్ట్ అండి. ఓకే అండి, మరి రామకృష్ణ నిహాన్ గారు, చాలామంది మీ దగ్గరికి వస్తూ ఉంటారు, వాళ్ళ సమస్యలకి పరిష్కారాలుగా న్యూమరాలజీ కరెక్షన్స్ తీసుకుని సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. ఏదైనా ఒక మంచి సక్సెస్ స్టోరీ ప్రేక్షకుల కోసం చెప్తారా? ఓకే అమ్మా, ఇది నేను వైజాగ్కు 3 days బ్యాక్ టూర్కి వెళ్ళానండి. వైజాగ్లో ఒక ఫ్యామిలీ అంటే ఒక పాప ఒక ఆమె వచ్చిందండి. ఆమె వచ్చి నా దగ్గర కూర్చుందండి. ఈవినింగ్ టైంలో 4 o'clock వచ్చేసింది అట్లా. అయితే వచ్చేసి
ఆమె వచ్చేసి వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు వచ్చేసి ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే ప్రేమించి పెళ్లి చేసుకోవడం ద్వారా ఇటు వీళ్ళ అమ్మాయి తరపున వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అవ్వడంతో ఇటు తల్లిదండ్రులు వెలివేశారండి వాళ్ళ ఇద్దరిని. ఇటు ఫ్యామిలీ, ఇటు వాళ్ళ అబ్బాయి తరపున ఫ్యామిలీ, అమ్మాయి తరపున ఫ్యామిలీ వెలివేయడం జరిగింది. అయితే వీళ్ళు వచ్చేసి ఎవరిని కాదని కూడా ఒక టెంపుల్లో పెళ్లి చేసుకున్నారు. తర్వాత వీళ్ళు హైదరాబాద్ నుండి వైజాగ్ ఒక కంపెనీలో ఒక సేల్స్ ప్రమోటర్ అది ఉద్యోగం అని చెప్పేసి అతనికి అదే కంపెనీలో ఈమె హెల్పర్గా పనిచేయడం జరిగింది. అయితే దీంట్లో ఏమైందంటే ఇద్దరు పని చేసుకుంటుంటే అది దేవుడు ఓర్వలేదన్నమ్మ. ఓర్వక వచ్చేసి వీళ్ళు ఏమంటే తను ఈవినింగ్ నైట్ వచ్చే టైంలో ఒక లారీ యాక్సిడెంట్ జరిగింది. లారీ అతన్ని గుద్దేసిందండి. అతను అక్కడికక్కడికి స్పాట్ చనిపోవడం జరిగింది. ఇది దాదాపుగా ఒక 4 years అవుతుందమ్మా. అయితే ఆమె వచ్చిన కాడ నుండి కూడా తను ఏడుస్తూనే చెప్తుంది. అసలు నాకు ఆమెను చూస్తేనే ఒక రాంటి ఫీలింగ్, అంటే నాకు బాధాకరంగా అనిపించిందమ్మా. అతను వచ్చిన కాడ నుండి కూడా ఏడుస్తూ చెప్పడం జరిగింది. అయితే వీళ్ళిద్దరూ అతను చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చూడడానికి రాలేదంటండి. ఏదో అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చూడడానికి, ఇటు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా రావడానికి అంటే వాళ్ళు రాను కూడా రాలేదు. అయితే వాళ్ళ కంపెనీలో పనిచేసే కొంతమంది వ్యక్తులు, వాళ్ళ కొలీగ్స్ కానీ వాళ్ళందరూ తీసుకుని వచ్చేసి అబ్బాయికి అంత్యక్రియలు చేయడం జరిగింది. ఇది జరిగాక ఇంకా సరిగా జరిగిందేదో జరిగిందని అమ్మాయి అంటే ధైర్యంతో ముందుకు ఆ పాపను, ఒక 5-6 years పాపను తీసుకొని జీవితంలో నడుస్తుంది. అయితే దీంట్లో ఏమైందంటే మళ్ళీ ఒకసారి అంటే ఇప్పటికీ కూడా దేవుడు వాళ్ళను వదిలిపెట్టలేదండి. తర్వాత అది అమ్మాయి 4th 5th క్లాస్ అట్లా చదువుతుంది. తర్వాత ఈ పాప వాళ్ళ తల్లికి వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతుందని, అంటే 3 years కంటే ఎక్కువ బతకదని చెప్పేసి డాక్టర్ కూడా చెప్పడం జరిగింది. అయితే దీంట్లో పాపం అసలు ఆమె నాకు ఇంకా ఎవరూ లేరు, నాకు పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, అసలు నాకు పాప ఉంది, అసలు నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి నా దగ్గరికి రావడం జరిగింది. ఆ అమ్మాయికి ఫస్ట్ నేను ఒక ధైర్యం ఇచ్చానండి. నేను మీ కుటుంబంలో ఒక వ్యక్తిలాగా ఉండండి, మీకు బ్రదర్ని అనుకొని చెప్పాను. మీరు ఏం ఫీల్ కాకండి అమ్మా, నేను మంచి ఒక సంజీవిని లాంటి అక్షరాలు నీకు ఇస్తానమ్మా, నువ్వు ఏం ఫీల్ కాకండి, నేను మంచి లెటర్స్ అనేది ఇస్తానని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ డే తను నా దగ్గరికి వచ్చిందమ్మా. వచ్చేసి ఈ నైట్ మొత్తం వైజాగ్లో ఉన్న కాల్స్ మొత్తం క్యాన్సిల్ చేశానండి. వైజాగ్లో మొత్తం నాకు వచ్చిన కాల్స్ అన్నీ దాదాపుగా ప్రోగ్రామ్ అంటే మామూలు కాల్స్ అన్నీ తీసేశాను, అపాయింట్మెంట్స్ అన్నీ తీసేశాను. ఆ రోజు నైట్ మొత్తం కూర్చొని మా మిస్సెస్కు అటు ఫోన్ చేసి, ఒక 500 kilometers మా విలేజ్ అండి, అక్కడికి ఫోన్ చేసి ఆ లైబ్రరీ, నా దగ్గర లాట్ ఆఫ్ బుక్స్ అనేవి ఉన్నాయండి, చాలా లైబ్రరీ అనేది ఉంది. అంటే దానిలో నేను కొన్ని ఆర్టికల్స్ నా సొంతంగా రాసిన బుక్స్ కూడా ఉన్నాయి. దాంట్లో శ్రీరామచంద్రునికి అంటే మామూలుగా ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చినట్టు లక్ష్మణ్కి, ఈ విధంగా ఈమెకు ఒక మంచి లెటర్స్ అనేది ప్రిపేర్ చేసి ఇచ్చాను. ఆమెకు ఇంకా సిమ్టమ్స్ అనేది కూడా మంచి బలపడి ఆమెకు ఎటువంటి వ్యాధి కూడా లేకుండా ఉండాలని చెప్పేసి నేను ఆ లెటర్స్ అనేది ఇవ్వడం జరిగిందమ్మా. ఇప్పటి వరకు అయితే 4 days అవుతుంది. చాలా చక్కగానే నా ఆలోచన ప్రకారం ఆమెకు ఎటువంటి ప్రాబ్లమ్స్ జరగాలని కూడా నేను కోరుకుంటున్నాను. వెరీ గుడ్ అండి. చాలా బాధాకరమైనప్పటికీ కూడా ఆమె న్యూమరాలజీ ద్వారా కరెక్షన్ తీసుకోవడం, ఇక మీదటనే తనకంతా మంచి జరగాలనేసి చూద్దాం. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా చెల్లి గురించి తెలుసుకోవాలి. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకుని మాట్లాడండి. మీ పేరు చెప్పండి, మీ చెల్లి పేరు చెప్పండి. సునీత అండి. ఏం పేరండి? సునీత. అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13 8 8 1998. 1998. 13/8/1998. సునీత. అవునండి. టైం చెప్పండి. టైం తెలియదండి. ఓకే, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకోవాలండి, లేదంటే ఫోన్ లైన్ కట్ అయిపోతుంది, మీరు మాట్లాడలేరు. సునీత గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఇంకేమైనా ముద్దు పేర్లు ఉన్నాయా తనకి? అవును, మా చెల్లిని పాప అంటామండి. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా చెల్లి స్టడీ గురించి. మా చెల్లి డాక్టర్ అవ్వాలనుకుంటుంది. డాక్టర్ అవ్వాలనుకుంటుంది. ఏ పేరు పేర్లు ఏమైనా కరెక్షన్ అవసరం అవుతుందో లేదో తెలుసుకుందాం అనుకుంటున్నారు. సరేనా, మరి చెప్తున్నారు వినండి. ఓకేనండి. సునీత అనే పేరులో
29 అనే నెంబర్ ఉందమ్మా. 29 అనేది తనకి ఎట్లా ఉంటుందంటే టోటల్గా తను చేసే పనులలో కూడా రిజల్ట్ అనేది చాలా ఒక 100 మార్క్స్ పేపర్ కనుక చేసేది ఉంటే ఎక్స్పెక్టేషన్ ప్రకారం 80 మార్క్స్ కూడా రాలేని పరిస్థితి. అంటే ఎంత బాగా ప్రయత్నించినా కూడా అన్ని మార్క్స్ రాకుండా వెళ్ళిపోతుందమ్మా. అయితే ఈ విధంగా 29 ఉండడం వల్ల అనేక రకమైన సమస్యలు, ఒక సమస్య పోగానే మళ్ళీ ఒక సమస్య ఉత్పన్నం కావడం, ఈ విధంగా 1 by 1 కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాబట్టి సునీత అనే పేరులో SUNITHWAA సునీత అని రోజు 30 టైమ్స్ రాస్తే సరిపోతుందమ్మా. 30 డేస్ కంటిన్యూగా 30 డేస్ రాస్తే సరిపోతుందమ్మా. అదేవిధంగా లక్కీ కలర్ వచ్చేసి వైట్, రెడ్, గ్రీన్ కాషాయం అమ్మ. లక్కీ స్టోన్ వచ్చేసి ఎమరాల్డ్ పచ్చ, మోర్ దెన్ 3 క్యారెట్స్ ఉండాలమ్మా. రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి ధరించండి సరిపోతుంది. డైరెక్షన్ వచ్చేసి నార్త్. లక్కీ నెంబర్స్ వచ్చేసి 1, 2, 9 అని కూడా మనం చెప్పవచ్చు. ఆల్ ద బెస్ట్ అమ్మ. రామకృష్ణ నిహాన్ గారు, అసలు ఇక్కడ పిరమిడ్ చూస్తున్నాం, పిరమిడ్స్ వలన ఎలాంటి ఉపయోగాలు ఉంటాయంటారు? ఈ పిరమిడ్ దేనికి సంబంధించిన పిరమిడ్ ఇది? ఓకేనమ్మా. ఈ పిరమిడ్ వచ్చేసి ఏ గ్రహానికి సంబంధించిన కలర్కు ఆ గ్రహానికి దీనిలో ఒక సఖ్యత అనేది ఉంటుందమ్మా. అయితే ఈ గ్రహాన్ని అంటే ఇప్పుడు మనకు ఒక శని గ్రహానికి సంబంధించిన పిరమిడ్ కావాల్సి వస్తే బ్లాక్గా మనం దీన్ని సూచించుకోవచ్చు. అదేవిధంగా మనకు అంటే శుక్రుడు రెడ్ కలరు, ఈ విధంగా రకరకాల కలర్స్తో అంటే ఆ గ్రహ ప్రభావాన్ని కూడా ఇది ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో నవధాన్యాల కాంబినేషన్ కనుక మనం వేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఒక మంచి అంటే ఏ పని చేసినా కూడా సక్సెస్ అనేది కూడా వాళ్ళకు ఉండడం జరుగుతుంది. తద్వారా వీళ్ళు కరెక్షన్ రాసిన స్లిప్ పేపర్ కూడా దీనిలో వేస్తే వేసిన తర్వాత ఒక కోరికను కనుక మనం దీనిలో వేస్తే 100 డేస్ లోపు కూడా వాళ్ళకు పూర్తిగా తీరే అవకాశాలు కూడా ఉండవచ్చని కూడా నేను చెప్తున్నాను. కాబట్టి ఈ పిరమిడ్ మనం ఒక సెల్ ఫోన్ నుండి ఒక సెల్ ఫోన్కు మాట్లాడితే రింగ్ అవుతుంది కానీ వేవ్స్ కనపడవు. అదే మనం పీల్చుకునే గాలి కంటికి కనిపించదు, దాని ద్వారా మనం బ్రతకగలుగుతున్నాం. కాబట్టి పిరమిడ్ అనేది కూడా మనకు తెలియకుండానే వైబ్రేట్ చేస్తుంది, తద్వారా మనకు అనేక రకమైన సమస్యల నుండి బయటికి పడేలా చేస్తుందండి. ఓకే అండి, మరో కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తున్నాం మేడం. మీ పేరు? శ్రీకాకుళం మేడం. మీ పేరేంటండి? నా పేరు సూర్యనారాయణ మేడం. ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు సూర్యనారాయణ గారు? నా గురించే తెలుసుకుందాం అనుకుంటున్నాను మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి. మేడం మీ పుట్టిన తేదీ చెప్పండి. జనవరి మేడం 83 మేడం. మరోసారి చెప్పండి. 28 జనవరి మేడం 1983 మేడం. ఓకే, జనవరి 28, 1983. సూర్యనారాయణ గారు. అవును మేడం. ఏమని పిలుస్తున్నారు అందరూ మిమ్మల్ని? సూర్యనారాయణ అని పిలుస్తారు మేడం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అంటే సంఖ్య నేమ్ అండ్ సంఖ్య కరెక్ట్ కాదండి. ఓకే అండి, పేర్లు ఏ నెంబర్ వస్తుంది, ఏమైనా కరెక్షన్ అవసరం అవుతుందా లేదా? ఓకే సూర్యనారాయణ గారు చెప్తున్నారు వినండి. మీరు 1 నుంచి 99 వరకు ఒక 3 సంఖ్యలు చెప్పండి. సార్ 1 నుంచి 99 వరకు 3 సంఖ్యలు చెప్పండి సార్. 1 నుంచి 9 వరకు సార్. 99 వరకు 99 వరకు 2 ఆలోచించకుండా చెప్పండి సార్. 2, 2, 10, 20 సార్. 2, 10, 20. ఓకే. ఓకేనండి. 28 జనవరి కాబట్టి వీళ్ళకు మహా అదృష్ట యోగం చాలా చక్కగా ఉంటుందమ్మా. 28 అంటే 8 + 2 10 అవుతుంది. 1 అనేది సూర్యునికి సంబంధించిన సంఖ్య. తద్వారా వీళ్ళు ఒక వెలుగు వెలిగే ఛాన్స్ ఉంటుంది. ప్రపంచానికి సూర్యుడు ఒకటే కాబట్టి వీళ్ళు నంబర్ 1గా ఏ విషయంలో ఏ పని చేసినా కూడా నంబర్ 1గా ఉంటారు. కాకపోతే ఇతనికి వచ్చేసి 28వ సంఖ్య వస్తుంది. 28వ సంఖ్యలో అన్ని ఆపోజిట్ అంటే టోటల్గా ఏ పని చేసినా కూడా రివర్స్ కావడం ద్వారా అంటే ఎవరైనా ఇతని చేతి ద్వారా ఎవరికైనా డబ్బులు ఇచ్చినా కూడా మళ్ళీ తిరిగి రావండి ఈ 1వ సంఖ్య ఉన్నవారి చేత. అయితే ఇతనికి అనేకమైన ప్రాబ్లమ్స్ కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి సూర్యనారాయణలో ఒక ఏ అడిషనల్గా యాడ్ చేయడం ద్వారా 30 నంబర్ అవుతుందండి. 30 నంబర్ను రోజు 30 టైమ్స్ రాసుకుంటే సరిపోతుందండి. అదేవిధంగా లక్కీ నంబర్ వచ్చేసి
1, 6. తర్వాత లక్కీ డేస్ వచ్చేసి మంగళవారం తప్ప మంగళవారం మినహా అన్ని రోజులు కూడా అతనికి సూటబుల్ అని కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా లక్కీ డేట్స్ 1, 6, 15, 19, 24. లక్కీ కలర్ వచ్చేసి గ్రీన్ ఆర్ సిమెంట్. లక్కీ స్టోన్ వచ్చేసి గోమేదికం అమ్మ. మోర్ దెన్ 2 క్యారెట్స్ ఉంటే సరిపోతుంది, చూపుడు వేలికి వేసుకుంటే సరిపోతుందండి. డైరెక్షన్ వచ్చేసి నార్త్. ఇది నార్త్ అనే దిక్కు కూడా అతనికి మంచి దిక్కు అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. మరి మీరు కూడా రామకృష్ణ నిహాన్ గారిని వ్యక్తిగతంగా కలవాలి, పేర్లో కరెక్షన్ తీసుకోవాలి, జాతక పరిశీలన చేయించుకోవాలి అనుకుంటున్నట్లయితే వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి. అలాగే పర్యటన వివరాలు కూడా స్క్రోల్ అవుతున్నాయి. మీరు చుట్టుపక్కల ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ ప్రాపర్ అపాయింట్మెంట్ ద్వారా రామకృష్ణ నిహాన్ గారిని కలిసి కరెక్షన్స్ తీసుకోవచ్చు. మీకున్నటువంటి సమస్యలకు శాశ్వత పరిష్కారాలు తెలుసుకోవచ్చు. నిహాన్ గారు, మరి మొబైల్ అపాయింట్మెంట్ కూడా ఏమైనా అందిస్తున్నారా? దూర ప్రాంతం వాళ్ళు ఏ విధంగా మీతో మాట్లాడే అవకాశం? దూర ప్రాంతాల నుండి నా దగ్గరికి రాలేని వాళ్ళకి కూడా నేను మొబైల్ అపాయింట్మెంట్స్ అనేది ఇస్తున్నాను. నేను జస్ట్ వాళ్ళకి సమస్యలు ఏవి ఉన్నా కూడా ½ అన్ అవర్ వాళ్ళతో చర్చించి మాట్లాడి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వెబ్ క్యామ్ ద్వారా కూడా నేను మాట్లాడడం జరుగుతుంది. ప్రతి ఒక్క సమస్య కూడా నేను పరిష్కారాన్ని ఇవ్వగలనమ్మా. మాకు USA నుండి, స్వీడన్ నుండి కూడా కాల్స్ రావడం జరుగుతుంది. ఎక్కడ ఉన్నా, ఏ దేశం చుట్టుమూల ఎక్కడ ఉన్నా కూడా మేము నా సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలనని మా యొక్క మనం. రామకృష్ణ నిహాన్ గారు, మాస్టర్ నెంబర్స్ అంటూ ఉంటారు. అసలు మాస్టర్ నెంబర్స్ అంటే ఏంటి? అవి ఎలా ఉపయోగపడతాయి మనకి? ఓకేనమ్మా, మాస్టర్ నెంబర్లు అంటే డేటు, మంత్, ఇయర్ మొత్తం కూడితే వచ్చేది 11 కానీ 22 కానీ వీటిని మాస్టర్ నెంబర్స్ అంటారు. ఈ మాస్టర్ నెంబర్స్లో ఈ మాస్టర్ నెంబర్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ మాస్టర్ నెంబర్స్ అమ్మా. ఇవేంటంటే సంఖ్యాబలంలో బాగా హెవీగా, అంటే వీళ్ళు ఒక మహానాయకులయ్యే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళకు ఈ డేట్ ఆఫ్ బర్త్ ఈ విధంగా ఉన్న వారికి మాస్టర్ నెంబర్స్ వీళ్ళకు మంచి పేరు కనుక వాళ్ళకి ఇచ్చేది ఉంటే చక్కటి ఫలితాలు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ 11, 22 ఎవరైనా మాస్టర్ నెంబర్లో ఉన్న వారికి మా దగ్గరికి వచ్చి అపాయింట్మెంట్ తీసుకుంటే వారికి ఉజ్వల భవిష్యత్తు అనేది ఇవ్వడం జరుగుతుంది. రామకృష్ణ నిహాన్ గారు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ఆస్ట్రో న్యూమరాలజీ ద్వారా కరెక్షన్స్ తీసుకుంటే ఎటువంటి సమస్యల నుంచి అయినా గట్టెక్కచ్చని తెలియజేశారు. ధన్యవాదాలండి. మీరు కూడా రామకృష్ణ నిహాన్ గారిని వ్యక్తిగతంగా కలవాలి, పేర్లో కరెక్షన్స్ తీసుకోవాలి, జాతక పరిశీలన చేయించుకోవాలి అనుకుంటున్నట్లయితే వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి. అలాగే అపాయింట్మెంట్ ఎక్కడెక్కడ ఉన్నది, ఏ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా స్క్రోల్ అవుతున్నాయి. కాబట్టి మీరు అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. మొబైల్ అపాయింట్మెంట్ కూడా సదుపాయం అందుబాటులో ఉంది. ఇది వాటి లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మరిన్ని వివరాలకు సంప్రదించండి రామకృష్ణ నిహాన్. లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ 8-3-966/27, రోడ్ నెంబర్ 3, నాగార్జున నగర్, బిసైడ్ కమ్మ సంఘం, నియర్ చర్మాస్, అమీర్